హలో ఎవ్రీవన్. ఈ మెరూన్ సాటిన్ విత్ వైట్ ఫ్లవర్ ప్రింటెడ్ క్లాత్తోని లెహంగా ఎలా డ్రాఫ్ట్, కట్ అండ్ స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దానికోసం నేను ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా క్లాత్ ఒక కార్నర్ని పట్టుకొని వేరొక కార్నర్లో ప్లేస్ చేస్తే కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇది అంబ్రెల్లా కట్ లెహంగా కాబట్టి మనకు వేస్ట్ అండ్ లెంతే అవసరం ఉంటాయి. సో వేస్ట్ 30 ఇంచెస్, దీని లెంత్ వచ్చేసి 42 ఇంచెస్. ఇంతకుముందు మనము 4 ఫోల్డ్స్ ఉన్న క్లాత్ని కోన్ షేప్ రావడానికి ఇంకొక ఫోల్డ్ చేసాము, అంటే మొత్తము 8 లేయర్స్ వస్తాయి. సో వేస్ట్ 30 ఇంచెస్ని డ్రాఫ్ట్ చేయడానికి 30ని 8తోని డివైడ్ చేయాలి. సో 30 ఈజ్ డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్స్ టు 3.75 ఇంచెస్. కానీ మనము ఈ లెహంగాకి వేస్ట్ బ్యాండ్ దగ్గర ఎలాస్టిక్ని యాడ్ చేస్తాం కాబట్టి 5 ఇంచెస్ రౌండ్ ఫిగర్ తీసుకున్నాను. ఇప్పుడు 5 ఇంచెస్ వేస్ట్ కోసం పైన కోన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లెహంగా లెంత్ 42 ఇంచెస్ అయితే మనము దీంట్లో నుంచి 1.5 ఇంచెస్ బెల్ట్ కోసము తీసేస్తాము. అలా తీసేస్తే మనకు టోటల్ లెంత్ వచ్చేసి 40.5 ఇంచెస్ వస్తుంది. ఈ 40.5 ఇంచెస్కి పై వైపు సీమ్ అలవెన్స్ 0.5 ఇంచెస్ అండ్ కింది వైపు కూడా 0.5 ఇంచెస్ యాడ్ చేస్తే మనకు కావాల్సిన టోటల్ లెంత్ స్టిచ్ చేయడానికి 41.5 ఇంచెస్ వస్తుంది. సో మనం ఈ క్లాత్ మీద మార్క్ చేయవలసిన లెంత్ 41.5 ఇంచెస్. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసిన వేస్ట్ విడ్త్ దగ్గర నుంచి కింది వైపుకు 41.5 ఇంచెస్ని గ్యాప్ ఇస్తూ మొత్తం క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి. ఇలా మొత్తం మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి. ముందుగా వేస్ట్ లైన్ని కట్ చేసుకోవాలి. దాని తర్వాత కింద మార్క్ చేసిన లెంత్ 41.5 ఇంచెస్ని వీడియోలో చూపించిన విధంగా సర్కులర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ ఘాగ్రా ప్లేయర్ కోసము ఫోల్డ్ చేసినప్పుడు మనకు కింద క్లాత్ తక్కువ పడింది. దానికోసం మనము ఎక్స్ట్రా పీసెస్ని అటాచ్ చేసి స్టిచ్ చేయడానికి కట్ చేసుకోవాలి. అయితే ఈ ప్యాచెస్ని ఈ లెహంగా కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన క్లాత్ నుంచి కట్ చేసుకోవాలి. వీడియోలో చూసిన విధంగా ఎక్స్ట్రా క్లాత్ని ఈ లెహంగా కింద పెట్టేసి సరిపడా లెంత్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ డ్రాఫ్ట్ చేయడానికి ఈ 5 ఇంచెస్ విడ్త్ ఉన్న వేస్ట్ని 8తో మల్టిప్లై చేయాలి. ఎందుకు 8తో చేయాలి అంటే 8 లేయర్స్ ఉన్నాయి కాబట్టి. సో బెల్ట్ విడ్త్ కూడా 40 ఇంచెస్ వచ్చేలాగా మనము డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ డ్రాఫ్ట్ కోసము క్లాత్ని నేను 4 లేయర్స్లో పెట్టి దీనిపైన ఆల్రెడీ డ్రాఫ్ట్ చేశాను. ఇప్పుడు మెజర్మెంట్స్ చూసుకుందాము. బెల్ట్ మనకి 40 ఇంచెస్ కాబట్టి 4 లేయర్స్ అంటే 4 into 10 ఇంచెస్. ఇంకా బెల్ట్ హైట్ వచ్చేసి మనకు 1.5 ముందు తీసుకున్నాము. సో దాని బ్యాకింగ్ కోసము ఎక్స్ట్రా 1.5 తీసుకోవాలి. ఈ బెల్ట్ 4 పీసెస్లో మనం కట్ చేస్తున్నాం కాబట్టి 4 వైపులా కూడా 0.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ని కట్ చేసుకుందాము. ఇలా రెడీ అయిన అన్ని ప్యాటర్న్స్ని కలిపి స్టిచ్ చేసుకుందాము. ముందుగా కింద వైపు అటాచ్ చేయవలసిన పార్ట్ని స్టిచ్ చేసుకుందాము. వీడియోలో చూసిన విధంగా ప్యాచ్ పీస్ని లెహంగాకి పిన్తోని టక్ చేసుకొని స్టిచ్ని స్టార్ట్ చేయాలి. ఇలా ప్యాచ్ని స్టిచ్ చేసిన తర్వాత దానిని ఓపెన్ చేసి పైనుంచి ఇంకో స్టిచ్ని వేసుకోవాలి. ఇలా బయటికి కనిపిస్తున్న పీసెస్ని ట్రిమ్ చేసుకోవాలి. తర్వాత లెహంగా క్లాత్ని రివర్స్ చేసుకొని
ఒకదాని మీద ఒకటి పెట్టేసి సైడ్‌న స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వేస్ట్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకుందాము. దానికోసం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ 4 పీసెస్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసుకొని లూప్ ఫార్మ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ బెల్ట్ లూప్‌ని ఒకవైపు 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని కంప్లీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ వేస్ట్ బెల్ట్‌ని లెహంగా వేస్ట్‌కి వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల వైపు నుంచి పెట్టేసి పిన్ చేసుకోవాలి. లెహంగాకి పిన్ చేసిన బెల్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. చూయించిన ప్లేస్‌లో మనం ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు పిన్స్‌ని తీసేస్తూ స్టిచ్‌ని కంటిన్యూ చేయాలి. ఈ బెల్ట్‌ని లెహంగాకి స్టిచ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒకవైపు స్టిచ్ చేసిన దానిని లెహంగా మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఈ లెహంగాకి ఎలాస్టిక్ వేస్తాము కాబట్టి 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి స్టిచ్‌ని ఆపేయాలి. 30 ఇంచెస్ వేస్ట్ కోసము కావాల్సిన లెంత్ ఎలాస్టిక్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బెల్ట్ లోపలికి ఎక్కించుకోవాలి. వేస్ట్ విడ్త్ ప్రకారం ఎంత ఎలాస్టిక్ తీసుకోవాలో దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ రిఫరెన్స్ కోసం డిస్క్రిప్షన్‌లో యాడ్ చేశాను. మీకు కావాలంటే దాన్ని చూడొచ్చు. తరువాత ఎలాస్టిక్ యొక్క 2 కార్నర్స్‌ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. తరువాత ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి వదిలేసిన 1 ఇంచ్ గ్యాప్ మీద స్టిచ్‌ని వేసుకోవాలి. లాస్ట్‌కి ఈ లెహంగా యొక్క ఫ్లేర్ కింద భాగాన్ని ఓవర్లాక్ స్టిచ్ వేసుకోవాలి. దీనితో మన లెహంగా యొక్క స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.